రిషి ఎక్కడున్నాడో తెలుసుకొని అతడిని ఎలాగైనా అంతం చేయాలని ఫిక్స్ అవుతాడు శైలేంద్ర. వసుధారను కిడ్నాప్ చేసిన రౌడీల ద్వారా పెద్దయ్య ఇంటికి వస్తాడు. పెద్దయ్య దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చినట్లుగా నాటకం ఆడుతూ వారి నుంచి రిషి గురించి తెలుసుకోవాలని అనుకుంటాడు. అతడి కుట్రలను పసిగట్టిన పెద్దయ్య శైలేంద్రను ట్రీట్మెంట్ పేరుతో చితక్కొడతాడు. కర్ర తీసుకొని చావబాదుతాడు. ఆ దెబ్బలకు తాళలేక తనకు ట్రీట్మెంట్ వద్దని పెద్దయ్యను బతిమిలాడతాడు. ట్రీట్మెంట్ వద్దంటే నువ్వు మంచానికే పరిమితమవుతావని పెద్దయ్య చెప్తాడు. తనకు పూర్తిగా సెట్ అయిపోయిందని వెళ్ళడానికి రెడీ అవుతూ ఇక్కడికి రిషి అని ఎవరైనా వచ్చారా పెద్దయ్య అని అడుగుతాడు. రిషి అనే పేరు ఎప్పుడు వినలేదని పెద్దయ్య అనగానే రిషి ఫోటో వారికి చూపిస్తాడు. ఆ ఫోటో చూసి వారిద్దరూ కంగారు పడతారు. ఇలాంటి వ్యక్తిని ఎక్కడ చూడలేదని, అసలు ఇక్కడికి రాలేదని అబద్ధం చెప్తాడు పెద్దయ్య. రిషి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరక్కపోవడంతో నిరాశపడతాడు శైలేంద్ర. వచ్చిన పని కాలేదు, కానీ నా పని అయిపోయిందని బాధపడతాడు. లేని నొప్పులు తెచ్చారంటూ విలవిల్లాడిపోతాడు. అప్పుడే అక్కడికి ముకుల్తో కలిసి వసుధార ఎంట్రీ ఇస్తుంది. ప్రాబ్లం లేకుండా వచ్చి వైద్యం చేయించుకుంటే ఇలాగే నొప్పులు వస్తాయని శైలేంద్రకు పనిచేస్తుంది. వారిద్దరిని అక్కడ చూసి శైలేంద్ర షాక్ అవుతాడు. నువ్వేంటి ఇక్కడ అని వసుధారను అడుగుతాడు. ఆ ప్రశ్న నేను అడగాలి అంటుంది వసు. ట్రీట్మెంట్ కోసమే ఇక్కడికి వచ్చానని, పెద్దయ్య ట్రీట్మెంట్ బాగా చేస్తాడని పబ్లిక్లో టాక్ ఉందంటూ అబద్ధం చెప్తాడు. వైద్యం కోసం వచ్చిన వాడికి నీ పని నువ్వు చేసుకొని వెళ్ళిపోక రిషి గురించి ఎందుకు అడిగావని శైలేంద్రను నిలదీస్తుంది వసు. రిషి కనిపించడం లేదు కదా, అతన్ని నేను వెతుకుతున్నానని చెప్తాడు. అది మేం నమ్మాలా అంటుంది వసుధార. రిషి నా తమ్ముడు, అతడిని వెతకడం నా బాధ్యత అంటూ బిల్డప్ ఇస్తాడు. ఎలాంటి ప్రశ్నకైనా నీకు సమాధానాలు దొరుకుతాయి, ఎలాంటి సందర్భాల్లోనైనా అవకాశాల్ని సృష్టించుకోగలవు అంటూ శైలేంద్రతో అంటాడు ముకుల్. నేనేదో గజ దొంగను, ఎన్నో తప్పులు చేసి తప్పించుకు తిరుగుతున్నట్లు మాట్లాడుతున్నారని కోపంగా అంటాడు శైలేంద్ర. ఆ రోజు మాత్రం నా వాయిస్ను బాగా మానిపులేట్ చేశావు, అది నాది కాదని తెలుసు అంటాడు ముకుల్. మీరు వినిపించింది కూడా నా వాయిస్ కాదని తెలుసు అంటాడు శైలేంద్ర. శైలేంద్రపై ఓ సీరియస్ లుక్ ఇస్తాడు ముకుల్. ఇది నా స్కానింగ్ లుక్ అని, దీని రిజల్ట్ తొందరలోనే తెలుస్తుందని చెప్పి వెళ్ళిపోతాడు. రిషి ఇక్కడ లేకపోతే వసుధార పెద్దయ్య ఇంటికి ఎందుకు వచ్చిందని శైలేంద్ర ఆలోచనలో పడతాడు. వసుధార ముఖంలో రిషి కనిపించడం లేదనే బాధ లేదని కనిపెడతాడు. రిషి వసుధారతోనే ఉన్నాడని అనుమానపడతాడు. అది కూడా అతడు చక్రపాణి ఇంట్లోనే ఉన్నాడని ఫిక్స్ అవుతాడు. ఎలాగైనా రిషి ఆచూకీ కనిపెట్టాలని నిర్ణయించుకుంటాడు.